చిన్న కదండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటారు. ఆ రాజుగారికి వింతైన జ్వరం వస్తుంది. చాలా జబ్బు ఉంటుందన్నమాట. ఏంటి ఎన్ని రకాల మందులు దేశాలు విదేశాల నుంచి ఎంతమంది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అయితే రాజుగారు ఏమని ప్రకటన చేస్తారంటే, నా జబ్బును ఎవరు తగ్గిస్తారో వాళ్ళకి నా సగం రాజ్యం ఇచ్చిస్తానంటారు. సరే అని అందరూ ఎంతమంది ప్రయత్నించారు. ఆఖరికి ఓ ముష్టివాడు ఒక పాత బట్టలు కట్టుకొని మూలికలు పట్టుకొని వస్తాడు. వచ్చేసరికల్లాను అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఏం చేస్తాను, లేదు నేను రాజుగారి వైద్యం. సరే మూలికలు అన్నీ తీస్తాడు, నోరుతాడు, రాజుగారికి ఇస్తాడు. రాజుగారు చిచ్చి నీ దగ్గర మందు వాడేది, నువ్వా మందు ఇచ్చి చిచ్చి అవతలకి అంటాడు. చాలా బాధపడిపోతాడు, కోపం కూడా వస్తుంది. వెళ్ళిపోతే ఏం చేశాడు, ఆ మందుని ఒక మాడుగా ఉన్న వాడిపోయి ఉన్న మొక్క మొదట్లో పోషిస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక 3 రోజుల తర్వాత రాజుగారు ఆ జబ్బుతో చనిపోతారు. ఈ మొక్క మహావృక్షమై పెరిగి మహావృక్షమై కొన్ని సంవత్సరాలు బతుకుంటుంది. చూసారా? అందుకే ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. బాగుందా? థ్యాంక్ యూ.